మూడవ భాగము శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చిన్ననాటి రోజులు. జననం. బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. వారి తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు మరియు తల్లిగారు ప్రకృతాంబులకు జన్మించారు. బ్రహ్మంగారిని పెంచిన తండ్రి పేరు వీరభోజయాచార్యులు మరియు పెంచిన తల్లి పేరు వీరపాపమాంబ. ఆయనకు చిన్నతనంలోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన, మిత భాష అలవాటు ఉంటుంది. ఆయన వీరభోజయాచార్యులు మరణానంతరము స్వయముగా జ్ఞాన సముపార్జన చెయ్యాలని నిర్ణయించుకొని తన 10వ ఏటన దేశాటన కొరకు తల్లి వీరపాపమాంబ గారిని అడిగారు. పుత్రునిపై అమితమైన మమకారము, ప్రేమ కారణముగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశారు. ఆ సందర్భముగా పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలను తల్లికి బోధించి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని వాటిని వదలమని తల్లికి హితవు చెప్పి ఆమె అనుమతిని సంపాదించి దేశాటనకు బయలుదేరాడు. తల్లికి చేసిన జ్ఞానబోధ బ్రహ్మంగారికి ఆది శంకరుల వలె దేశాటన ద్వారా జ్ఞాన సంపాదన చేసి దానిని ప్రజల వద్దకు చేర్చడం అంటే మక్కువ. ఆయన తన మొదటి బోధ తల్లితోనే ప్రారంభించారు. శరీరం పాంచభౌతికమని, ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అనే 5 అంశాలతో చేయబడిందని, సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాలు ద్వారా సంబంధము ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా నేను అనే అహం జన్మిస్తుందని, ఆత్మసాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుడిని నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికి సాధ్యపడదని, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని తల్లికి బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరారు. కాలజ్ఞానం యొక్క పద్యాలు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విశ్వరూపం, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం, ముక్తి మార్గము, భక్తి మార్గము పుస్తకముల నుండి కొన్ని పద్యాలు. వీరబ్రహ్మం యొక్క వేద వాక్యంబులు ధరణిలో తప్పక జరిగేనయ, కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు కడతేరు మార్గంబు వెతకండయ్య, స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు, సర్వేశ్వరుడు తెలియండయ, సూర్య చంద్రాదులు ఆ గ్రహములు వెలుగుచున్నారయ్య, అనంత విశ్వంలో ఈ గోళమెంతరా, ఇందులో ఉన్నట్టి తేని శక్తి ఎంతరా, సర్వములు కాపాడు సర్వశక్తివి నీవు, శరణు పొందుంటయే నీదు ధర్మముదురా, వచ్చేది తెలియదు పోయేది తెలియదు, మధ్యలో మన బ్రతుకు ఏమౌనునో తెలియదు, ఏమీ తెలియని జన్మకు ఎందుకు గర్వంబు, అందరినీ కాపాడు ఆది పురుషుని నమ్ము, నాది నాది అనుచి గర్వించు చెప్పేరు, తల్లి గర్భము నుండి ఏమి తెచ్చారు, 6 అడుగుల నేల అందరినీ పూడ్చుటకు అదేను మీదని ఎవరు చెప్పారు. ఇలాంటి పద్యాలు కాలజ్ఞానములో అనేకములు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రచించారు.